ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు ఉమెన్స్ డే ఎందుకు చేయాలి మనం చెప్పండి. ఉమెన్స్ డే అసలు ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదా? 1917లో రష్యాలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో చేసే స్త్రీలందరూ బ్రెడ్ అండ్ పీస్ కోసం స్ట్రైక్ చేయడం మొదలెట్టారు. ఏది వరల్డ్ వార్ 1 టైంలో, ప్రపంచ యుద్ధం ఒకటో యుద్ధం జరిగేటప్పుడు స్ట్రైక్ చేశారంట. టెక్స్టైల్ ఇండస్ట్రీలో రష్యాలో ఉన్న స్త్రీలందరూ పీస్ అండ్ బ్రెడ్ కోసం, అంటే శాంతి లేకపోవడం వలన అందరూ కొట్టుకొని అందరూ చనిపోవడం వలన తినడానికి తిండి లేదని చెప్పి స్త్రీలందరూ కలిసి స్ట్రైక్ చేశారు. అప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది ఒక క్రమంగా జరుపుకుంటారు. క్రైస్తవ స్త్రీ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం అండి. ఇప్పుడు నేను మొదటగా చెప్పబోయేది అంతా పురుషుల కోసం చెప్తా. స్త్రీ గురించి అన్నాడు, పురుషులకి ఏంటంటున్నారా? పురుషులు స్త్రీ పట్ల ఎలా ఉండాలనేది మనం తెలుసుకోబోతున్నాం. అసలు స్త్రీ అంటే ఏంటి, స్త్రీ పాత్రలు ఏమేమి ఉన్నాయండి? స్త్రీలు ఎవరన్నా బయట ఉంటే వినేవాళ్ళు, పిల్లలు బాగా చేసే పిల్లలు ఉంటే ఉండండి తప్పదు, కానీ వినాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం చాలా మంచిది, గొప్పది. ప్రాముఖ్యంగా స్త్రీల గురించే మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి స్త్రీలందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా నేను కోరుతున్నాను. స్త్రీ పాత్రలు అనేక ఉన్నాయంట. స్త్రీ అమృతాన్ని పంచుతుంది అమ్మగా, అభిమానాన్ని పంచుతుంది చెల్లిగా, ఆప్యాయతను పంచుతుంది అక్కగా, అనురాగాన్ని పంచుతుంది భార్యగా, ఆనందాన్ని పంచుతుంది కూతురిగా. ఎన్ని పాత్రలు పోషిస్తుందండి స్త్రీ? ఎన్ని పాత్రలు ఉన్నాయి. భర్త కూడా పోషిస్తాడు, తండ్రిగా, కొడుకుగా, భర్తగా. ఇంకా పురుషులు కూడా ఎన్నో పాత్రలు పోషిస్తారు. కానీ స్త్రీకే ఎందుకు అంత ప్రాధాన్యత చెప్పండి? బైబిల్ అసలు ఏం చెప్తుంది చూడండి స్త్రీ గురించి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకోలేదు. నరుడు ఒంటరిగుంటే ఏం చేస్తాడు? ఒంటరిగుంటే తొందర పనులు చేస్తాడు. అందుకని కాదు. స్త్రీని ఎందుకు నిర్మించాడంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి స్త్రీని నిర్మించారంట. అలాగే ప్రాముఖ్యంగా సాటి అయిన సహాయం, అంటే నీకు ఈక్వల్ మేట్ అండ్ గుడ్ హెల్పర్గా ఉండటానికి సాటి అయిన సహాయం, ప్రతి విషయంలో నీకు సాటి అయిన సహాయంగా ఉండటం కోసం స్త్రీని నిర్మించాడు దేవుడు. మనం చూసినట్లయితే మన చర్చిలోనే చాలా మంది ఉన్నారు. ఎవరో మన వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు, కరుణ ఆంటీ గారు వాళ్ళు. స్త్రీలు చాలా మంది పురుషులతో పాటు ఏం చేస్తారు? ఇంట్లో పనులు చూసుకుంటారు, అలాగే బయట వ్యాపారాలకు కూడా వెళ్తారు. సాటి అయిన సహాయం అండి. సాటి అయిన సహాయం అంటే ఇంట్లో పనులు చూసుకొని పిల్లల్ని పెంచడమే కాదు, ఇంకా వ్యాపారంలో కానీ అనేక విషయాల్లో స్త్రీ భర్తకి, పురుషుడికి తోడుగా ఉంటుంది, తోడ్పడుతూ ఉంటుంది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. నాకు బాగా జలుబు చేసింది ఈరోజు, చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పిన అన్ని అంశాల్లో కల్లా బాగా బాధ కలిగించే విషయం ఇది ఈరోజు చెప్పే అంశం. ఎందుకంటే ప్రిపేర్ అయ్యేటప్పుడే నేను కొన్ని బాగా రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేసినప్పుడు ఈ టాపిక్ ఎందుకు బాబు ఎంచుకున్నానని ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ముందు తెలుసుకోబోతున్నాం మనం. ఒక రకంగా నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను, ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కూడా ఏమో. అంత దారుణమైన సంగతులను నేను తెలుసుకున్నాను నా ప్రిపరేషన్లో. చదవండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను. ఏమండి, స్త్రీలు జనరల్గా ఏమంటారు పురుషుల్ని?
భర్త దేవుడితో సమానం అని చెప్తా ఉంటారు అమ్మలు. కొత్తగా పెళ్ళైన కోడల్ని ఇంటికి పంపించేటప్పుడు ఏమన్నారు, మొగుడు దేవుడి తర్వాత దేవుడు అంటున్నాడు అమ్మా, పది దేవుడు అని చెప్పి చెప్తా ఉంటారు. ఏమని అంటారా లేదా? కానీ ఇక్కడ దేవుడు ఎలా సృజించాడంట స్త్రీని? ఓన్లీ పురుషుని ఒక్కడనే దేవుని స్వరూపంలో సృజించాడా, స్త్రీని కూడా సృజించాడా? చదవండి ఆ వచ్చిన మళ్ళీ ఒకసారి. దేవుని స్వరూపమందు నరుని సృజించెను, వాని స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించాడు అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు దేవుని ఆత్మ నింపబడి దేవుని ఆత్మతో వారిని సృష్టించాడు దేవుడు. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పండి నాకు? పురుషుడు ఎక్కువ 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 అన్న వాళ్ళు ఎవరైనా పురుషులు ఉంటే చేతి రాస్తున్నారు. ఇంటికి వెళ్ళాక అమ్మగారు పెట్టరు మీరు, ఆ భయంపుగా ఉండండి. సరే, అలా చేసిన తర్వాత ఏం చెప్పాడంట దేవుడు? 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఇక్కడ ఏమన్నాడండి ఆయన? ముందు సింగులర్ వాడాడా ప్లూరల్ వాడాడా? మీరు అన్నాడా? పురుషుడు నువ్వు అన్నాడా దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఎవరిని ఏలమన్నాడు? పురుషుని ఒక్కడిని ఏలమన్నాడా? స్త్రీని పురుషుని ఇద్దరిని ఏలమన్నాడా? మీరు ఫలించి వృద్ధి పొంది సమస్త జలాల్ని సమస్త వృక్షాలని అన్నిటి భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఏలండి అని చెప్పాడు. కానీ ఏం చేస్తూ ఉంటారు? పురుషులే వెళ్తూ ఉంటారు ఇంటికి. మగాడే పరిపాలించాలి ఇంటిని. ఏ స్త్రీ పరిపాలించకూడదా? స్త్రీ పరిపాలిస్తే ఏమన్నా తప్ప అండి? సంఘంలో అయితే స్త్రీ సువార్త ప్రకటించకూడదు, పురుషుడికి సెలవు వేయకూడదని పౌలు గారు చెప్పారు. కానీ కుటుంబాన్ని నడిపించే విషయంలో స్త్రీ అధికారం తీసుకోవచ్చు, తప్పులేదు. జ్ఞానం కలిగి నడిపిస్తే ఎవరైనా సరే బాధ్యత తీసుకోవచ్చు. అలాగే ఇందాక మనం 31వ అధ్యాయంలో చదివాం కదా, సామెతలు 31వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకించును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ వీడేమి చేయదు. పురుషులారా తెలుసుకోండి, ఏంటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారుగా. గుణవతి అయిన భార్య ఎంతమంది దొరికిందో చేతులేస్తండి, నేను ఎత్తేస్తా. ఓ మీకు ఫుడ్ ఉంటుందో భయపడండి కొద్దిగా. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టాలో దండం చేసేస్తండి, లేకపోతే మీకు ఉండదు. ముందే చెప్తున్నా, ఏదో చికెన్ ఏదో పట్టణం ఉంటుంటారు స్పెషల్గా సండే. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే నాకు పైనండి. అందుకే నేను ముందే ఎత్తి, మీ అందరికన్నా ముందే ఎత్తా. ఎందుకని చెప్పండి? మగాడంట బయట పుల్ల బతుకుతాడంట, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకని? ఆ విషయం నాకు అర్థమయ్యేది కాదు. ఈ సామెత ఏంట్రా బాబు ఇలా ఉంది వెరైటీ కానీ ఆలోచిస్తే అడవికి రాజు ఎవరండి? అడవికి రాజు ఎవరు? అది అడవిలో అంతా తిరిగిన పులి ఇంట్లోకి వచ్చేసరికి సింహం ఉన్నప్పుడు భయపడాలా లేదా? ఇంట్లోకి వచ్చినప్పుడు పులైనా పిల్లి, సింహాన్ని చూడగానే పులైనా పిల్లిలా మారిపోతాడు. ఇంట్లో ఉంటే ఆడసింహం అయినప్పుడు ఆటోమేటిక్ గా పులైనా సరే పిల్లిలా మారిపోతాడు. దేవుని వాక్యం మనకేం చెప్తుందండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కాబట్టి గుణవతి అయిన భార్య దొరికింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న పురుషుడు స్త్రీ కుటుంబంగా ఇక్కడ ఆరాధించుకోవడానికి కూడుకున్నారు. అలాంటి గుణవతి అయిన భార్య దొరకపోయి ఉంటే నీ దారి నువ్వు వెళ్ళు, నీకు నచ్చితే నువ్వు వెళ్ళు, నేను వచ్చే టైంకి వస్తా, నేను చేసే టైం చేస్తానని ఆర్గ్యుమెంట్ చేసే స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, నేను మొన్న బైక్ మీద వెళ్తున్నాను, నేను మామూలుగా ఇప్పుడున్న నాకు కూడా ఫోన్ ఇచ్చాయి, కాకపోతే వద్దనుకున్నప్పుడు ఆపేసుకోగలం, కంట్రోల్ ఉంది. చాలా మందికి ఫోన్ పిచ్చి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు రీల్స్ ఎలా ఉన్నాయంటే నువ్వు ఏది
పొద్దున్న లేచి లగవగానే మనం రాత్రంతా ఫోన్ సైలెంట్గా ఉంటుంది. టెక్నాలజీ ఎంత దారుణంగా తయారైందంటే నువ్వు ఫోన్ ఇలా పట్టుకోవటం ఏంటి నీకు నోటిఫికేషన్స్ 100 వస్తాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? చేశారా ఎవరన్నా? రాత్రంతా సైలెంట్గా ఉంటుంది ఫోను. మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఫోన్ మూమెంట్లో లేనప్పుడు ఏ నోటిఫికేషన్స్ రావంట. ఎవరైనా మెసేజెస్ పంపించినా నోటిఫికేషన్ అయినా ఏదైనా సరే. కానీ మనం పొద్దున్న లేకగానే ఫోన్ ఇలా కదిలించగానే టింగ్ 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 అని మోగుదా ఉంటుంది ఫోన్. ఎందుకని? ఒక్కసారి పట్టుకుంటే వదలకూడదు అనమాట. ఆ లెవెల్లో వస్తాయి నోటిఫికేషన్స్. అంతా ఫోన్ పిచ్చి అయిపోయింది. మొన్న ఒక అమ్మాయి స్కూటీ తోలుతుంది. స్కూటీ తోలుతా ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ కోసం దారిని చూసుకోవడానికి ఫోన్ తగిలించుకుంటాం కదా బళ్ళకలు కార్లకి. దానికి ఫోన్ తగిలించింది. ఒక చేతితో ఇట్లా తోలుతుంది, ఇంకో చేతితో రీల్స్ నడుపుతుంది. దేవుడా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరు తక్కువ కాదు. మొన్న 2 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ చూసా. నిన్న వచ్చేటప్పుడు ఆటో తోలుతున్నాడు. ఆటోకి సెంటర్లో హ్యాండిల్ మీద స్టాండ్లో గూగుల్ మ్యాప్స్ చూడడానికి పెట్టుకుంటారు కదా, గూగుల్ మ్యాప్స్ లేవు, ఏం లేవు, ఆడుకుంటూ వెళ్ళి చూసుకుంటున్నాడు. అంత పిచ్చి అయిపోయిందండి ఫోన్ అంటే. గుణవతి అయిన భార్య దొరుకుతారు. మనకి గుణవతి అయిన భార్య దొరికింది కాబట్టి ఈరోజు పిల్లల్ని కుటుంబాన్ని నడిపించుకొని దేవుడి మందిరంలో కూడుకొని ఉన్నాం. అంటే ఇది ముత్యం కంటే అమూల్యమైనది. ఆ స్త్రీ వలన పురుషుడికి లాభమే కానీ నష్టం ఉండదంట. అతనికి మేలు చేయనే కానీ కీడేమీ చేయదు. ఏం చేస్తుందంట గుణవతి అయిన భార్య? ఎప్పుడన్నా కీడు చేస్తుందండి? ఏమి కీడు చేయదు. మనం ఏమైనా తప్పులు చేస్తే కూడా మనలే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నా సరే వాళ్ళు ఊరుకో మన తరఫున వాదిస్తూ ఉంటారు. సో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అలాంటి గుణవతి అయిన భార్య అందరి కుటుంబాల్లో దేవుని బిడ్డలుగా మారి వాళ్ళందరూ మన కుటుంబాల్లో ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి, దేవుని మహిమపరచాలని. అలాగే సామెతలు 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. బయట పని చేసి వస్తారు, ఫుల్గా స్ట్రెస్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పోరు పెట్టుకున్నాం అనుకో భార్యతో, బయట పోవడానికి పని చేసి వస్తావు, ఎండలో తిరిగి వస్తావు, ఇంటికి వచ్చేసరికి భార్యతో పోరు పెట్టుకున్నాం అనుకో, అది ఎలా ఉంటుందంట? ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. నువ్వు గొడవ పడతావు, నువ్వు అరుస్తావు, నువ్వు మర్చిపోతావు, నువ్వు పడుకుంటావు, తెల్లారే మళ్ళీ మొదలవుతుంది. సో భార్యతోటి పోరు ఎప్పుడు పెట్టుకోకూడదంట. ఎప్పుడన్నా పెట్టుకుంటే గాడవుతే ఎడతెగక పడే బిందువు లాంటిదంట. ఆపకుండా పడుతూనే ఉంటుందంట ఆ వర్షం. ఆ వర్షం ఎంత అంటే మొదటి బిందువుకి ఒక రకంగా పెయిన్ ఉంటే, రెండో బిందువు ఇంకొక రకంగా, మూడో బిందువు అలా వరుసగా ఒకే చోట పడతా ఉంటే ఆ బుర్ర ఏమవుతుంది? బొద్దలైపోతుంది. సో తల దూకుంటే దువ్వెంతో దూకోండి కానీ కత్తితో జుట్టు దూకోవాలనుకో. మాకు కత్తితో పొరగొక్కుంటే ఏమవుతుంది? ఊడుకుని కూడా కాదు, ఏకంగా రక్తం కాదు. సో జాగ్రత్తగా ప్రవర్తించాలి. భార్యతో ప్రవర్తించేటప్పుడు జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. సామెతలు 21వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. ఇది పురుషులకి మాత్రం అండి. ఇప్పుడు నేను చెప్పేది పురుషులు స్త్రీ పట్ల ఎలా ఉండాలనేది మనం తెలుసుకుంటున్నాం. 21వ అధ్యాయం 9వ వచనం. గయ్యాళితో పెద్ద ఇంట నుండి కంటే గయ్యాళితో పెద్ద ఇంట నుండి కంటే మిద్ది మీద ఒక మూలం నివసించడం మిద్ది మీద ఒక మూలం నివసించడం మేలు. భక్తిహీనుని మనస్సు చాలండి. గయ్యాళితో పెద్ద ఇంటి నుండి కంటే ఏం చేయొచ్చు అంట? మిద్ది మీద ఒక మూల. ఏంటి నవ్వుతున్నారు? సిచ్యువేషన్ సింక్ అయినా ఏమండి? ఎవరన్నా ఇల్లు పైన మూల ఒక రూమ్ కట్టుకున్నారా? భయం వేసి గయ్యాలతో ఒక ఇంట్లో కాపురం చేయలేక భర్తలు అంటే ఏం చేస్తారంట? మిద్ది మీద ఒక రూమ్ కట్టించుకొని దాంట్లో ఉండటం బెటర్ అనుకుంటారంట. సో స్త్రీలు భర్తతో ప్రవర్తించేటప్పుడు ఎంతో మృదువుగా, మౌనంగా, సున్నితంగా ప్రవర్తించాలి. అలాగే పురుషులు ఎలా ఉండాలంట? స్త్రీలు కనుక గయ్యాలు లెక్క ఉన్నారనుకో, పురుషులు ఒక మిద్ది మీద ఇల్లు కట్టుకొని ఇక అక్కడే ఉంటారంట. ఇక ఇంట్లో కూడా రారంట, భయపడతారంట. కానీ పురుషుడు స్త్రీల పట్ల ఎలా ఉండాలని దేవుని వాక్యం మనకు ప్రకటిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చూడండి.
పేజ్ నెంబర్ 200. కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని మీ ఎరిగి, భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో అదే. కాపురం చేయండి. పురుషుడు ఎలా కాపురం చేయాలంట? ఆవేశంగా చేయాలా? వీరత్వంతో చేయాలా? మగతనంతో చేయాలా? ఎలా చేయాలంట కాపురం? జ్ఞానంతో కాపురం చేయాలంట. జ్ఞానం ఎందుకు ఉండాలంట? ఆ వచనంలో మనం చూడు, మీ భార్యలు మీతో పాలివారని మొదటగా తెలుసుకోవాల్సింది అది. పురుషుడు ఏంటిది? డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. వాళ్ళు మనతో పాలివారు. ఈ కుటుంబాన్ని అంటే నువ్వెంతో ఆమె కూడా అంతే. ఆమె ఇంట్లో ఉంటది, నువ్వు బయట తిరిగి పని చేస్తావు, అంతే తేడా ఏమి లేదు. వాళ్ళు నీతో పాలివారైనారు. అది నేను చెప్తున్నానా? నేను చెప్పట్లా. ఇందాక మనం ఆదికాండం 1వ అధ్యాయంలో తెలుసుకుని ఏమని, సాటి అయిన సహాయంగా స్త్రీని పురుషుడి కోసం నిర్మించాడు, అంతేకాని స్త్రీ కోసం పురుషుని నిర్మించలేదు. సాటి అయిన సహాయం ఎవరు? పురుషుడికి స్త్రీయే. ఆ సాటి అయిన సహాయం మనతో పాలివారే ఉన్నారని ఎరిగి ఏం చేయాలంట? అలాగే ఎరిగి ఇంకోటి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంట? బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలంట. భార్యను సన్మానిస్తున్నారా మీరు? సన్మానం అంటే ఏంటి? శాల్వా కప్పి ఉమెన్స్ డే వచ్చినప్పుడు శాల్వా కప్పి లేకపోతే కదా, అది కాదండి సన్మానించడం అంటే. వాళ్ళ అభిప్రాయాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ అభిప్రాయాలని మనం గౌరవించాలి. వాళ్ళ కుటుంబీకులను మనం గౌరవించాలి. నేను మా ఆవిడ తిట్టాను అనుకో, ఎన్ని తిట్టినా తీసుకునిద్ది, ఎన్ని తిట్టినా పడిద్ది. కానీ ఒక్క మాట అలా ఇంట్లో అన్నాను అనుకో, ఇంకంతే సంగతులు. అస్సాం ట్రైన్ ఎక్కినట్టు. ఎందుకని? స్త్రీలు, మా ఆవిడనే కాదు, ఏ స్త్రీ అయినా సరే ఆమె నిన్నైనా భరించింది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే మాత్రం తట్టుకోలేదు. సో వాళ్ళు బలహీనమైన ఘట్టమని ఎరిగి వాళ్ళని సన్మానించి జ్ఞానం చొప్పున ఏం చేయాలంట? వారితో కాపురం చేయాలంట. ప్రతి ఒక్కరూ జ్ఞానంతో కాపురం చేయాలి. జ్ఞానంతో కాపురం చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, వాళ్ళు బలహీనమైన ఘట్టాలని మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే, స్త్రీ పట్ల సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో స్త్రీ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలిస్తాం. నేను ఈ రీసెర్చ్ చేసినప్పుడు నాకు మైండ్ పోయిందండి. నేను 2-3 సార్లు కళ్ళపట్టి నీళ్ళు తిరిగి. ఇప్పటివరకు మనం పురుషులు స్త్రీ పట్ల ఎలా ఉండాలో తెలుసుకున్నాం. కానీ ఒరిజినల్గా స్త్రీ పరిస్థితి ఎలా ఉందంటే, స్త్రీ ఎన్నో సమస్యలు సమాజంలో ఎదుర్కొంటుందంట. ఏమేమిటంటే అవి, స్త్రీ లైంగిక వేధింపులకు గురవుతుంది, మానభంగాలకు గురవుతున్నారు, యాసిడ్ దాడులు, హత్యలు, అలాగే పరువు హత్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒక్కొక్క గంటకి స్త్రీ దాడులు గురయ్యి ఒక్కొక్క గంటకి పోలీస్ స్టేషన్లో 51 కంప్లైంట్లు ఇస్తున్నారంట. అలాగే 66 కేసులు. 1,00,000 మంది ఉంటే ప్రతి 1,00,000 స్త్రీకి 66 కేసులు ఉంటున్నాయంట. అంటే దాదాపుగా సగం పాపులేషన్ 750 కోట్లలో సగం పాపులేషన్ స్త్రీలు అనుకున్నా సగం కన్నా తక్కువ, అంతకన్నా తక్కువ అనుకున్నా సరే ఎన్నో వేల కేసులు స్త్రీ పెడతారు. ఎందుకని? ఈ దాళ్ల మూలన వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పెళ్లి చేసుకున్న స్త్రీలలో ప్రతి 3 స్త్రీలో ఒక ఆమె బాధితురాలు అవుతుందంట. అంటే మనకేం బోధిస్తుంది? సాటి అయిన సహాయం అని బోధిస్తుంది. అలాగే పురుషుడు స్త్రీ కలిసి ఈ సృష్టినంతటిని ఏలాలని దేవుని ఆత్మ పురుషుడు స్త్రీలో నింపి వాళ్ళని సమానంగా సృష్టించి దేవుడు ఏలుకోమన్నాడు. జ్ఞానం చొప్పున కాపురం చేయమంటే మరి 3 పెళ్ళైన వాళ్ళలో ఒకళ్ళు ఇబ్బందికి గురవుతున్నారు, ఒకళ్ళు బాధకు గురవుతున్నారంటే ఈ సమాజం ఎటువంటి పరిస్థితిలో ఉందో మనం ఆలోచించాలి. అలాగే అటాక్స్ జరుగుతున్నాయంట. అందులో 38% స్త్రీల మీద అటాక్స్ జరుగుతుంటే 38% ఇరుగు పొరుగు వారి నుంచే ఈ అటాక్స్ జరుగుతున్నాయంట. అందులో 29% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో జరుగుతున్నాయంట, పబ్లిక్ లోనే. మళ్ళీ అలాంటి ఇబ్బందికి స్త్రీ గురవుతున్నారు. ఈ డేటా అంతా 2023 సంవత్సరం NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన డేటా. దాని తర్వాత రిలీజ్ చేయాలి, వాళ్ళే అవ్వకై ఉంటారు ఈ డేటా చూసి.
స్త్రీలు ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నారు, అక్కడ ఇబ్బందులు గురై, లైంగిక వేధింపులకు గురై, ఎన్నో అవమానాలకు గురై కూడా ఉద్యోగాలు కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడపిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేస్తే అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇంకో చోట కూడా జాయిన్ చేసిన రోజులు ఉన్నాయి. మా ఆవిడ బీటెక్లో జాయిన్ చేశారట, బీటెక్ చదువుతానందని చెప్పి. అక్కడ 2-3 అబ్బాయిలు ఎమ్మడబడి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ పిల్లల్ని బీటెక్ మానిపించి, బీటెక్ సిఎస్సి ఇష్టం అని చెప్పి అందులో చేరితే ఆ కోర్స్ మానిపించి డిగ్రీ చదివించారు మా తోడు. ఎందుకు? ఎవడో ఇబ్బంది పడి ఎవడో బాధపడుతున్నాడు, ఈ టార్చర్ అంతా మనకెందుకు, ఆ దగ్గరలో ఉన్న కాలేజీలో రోజు నేను తిప్పుకుంటానని చెప్పి మా మామయ్య కాలేజ్ మార్పించేశాడంట. చదువు 1 year వేస్ట్ అయిపోయింది దానివల్ల. ఎవడో పనికి మనలోనే వెంబడపడటం ఏంటి, ఈ అమ్మాయి ఇబ్బందికి గురవటం ఏంటంటే, అలాగే చాలా మంది ఇళ్లలో జరిగే ఉంటాయి. అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం రోజుకి 86 రేప్ కేసులు ఓన్లీ ఇండియాలోనే రికార్డ్ అవుతున్నాయి. అలాగే టోటల్గా 2022 వరకు చూసినట్లయితే 31,677 రేప్ కేసులు అంట స్త్రీల మీద. స్త్రీని సాటి అయిన సహాయంగా మనకి తోడుగా ఉండటానికి నిర్మిస్తే స్త్రీ అనుభవిస్తున్న కష్టాలు ఈ సమాజంలో ఎవరి మూలాన ఎవరు పెడుతున్నారు? చాలా మంది 90% ఆడదానికి ఆడ శత్రు కాదనలే, కానీ 95% పురుషుల నుంచే ఈ శ్రమలో, ఈ అవమానాలు, ఈ దాళ్ళన్నీ ఎదుర్కొంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే 4,28,278 క్రైమ్స్ జరిగినాయి అంట. అది యాసిడ్ దాడులు అవని, రేప్స్ అవని, ఇంకేమైనా అవని, ఒక 4,28,000 జరిగినాయి అంట. వీటిల్లో రకాలు ఏమవునాయి అంటే ప్రాముఖ్యంగా హానర్ కిల్లింగ్స్ అంట. అంటే ఏంటి? పరువు హత్యలు అండి. మా కులమోను కాకుండా ఇంకొకరిని ఎవరైనా చేసుకుంటే వాళ్ళ అమ్మాయిని చంపేస్తారు. అలాగే రేప్ చేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా ప్రేమించలేదని చంపేసిన వాళ్ళు ఉన్నారు. రాజమండ్రిలో ఏంటి మనం ఎన్నో వార్తల్లో చూసాం. అలాగే ప్రాముఖ్యంగా పెళ్లి చేసుకున్నోడే, తోడుగా ఉండి జ్ఞానం చొప్పున కాపురం చేయాల్సినోడే వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి కట్నం ఇవ్వలేదని చంపిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని చూడలేదు? ఆ మానసిక శోభకు గురయ్యి స్త్రీలు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. యాసిడ్ దాడులు ఉన్నాయి. అలాగే చిన్న పిల్లల స్త్రీల్ని ఎత్తుకెళ్ళిపోయి అమ్మేస్తున్నారండి. చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అలాగే బలవంత పెళ్లిళ్ళు చేయటం వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా కులపడికే ఇవ్వాలి, మా ఓడికే ఇవ్వాలి అని చెప్పి బలవంత పెళ్లిళ్ళు చేయటం వల్ల కూడా చనిపోయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఉన్న ట్రెండ్ ఏంటంటే ఆన్లైన్ హెరాస్మెంట్. వాళ్ళు ప్రేమించానను ఏమైనా మెసేజ్లో ఏమైనా ఫోటోలు పెడితే, నువ్వు నేను కలిసి ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, ఇదిగో నువ్వు నన్ను ప్రేమించకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ నాన్నకు చూపిస్తా, నేను పెళ్లి చేసుకున్నోడికి చూపిస్తా అని బెదిరించి మరి ఆన్లైన్ హెరాస్మెంట్స్ చేసి కూడా స్త్రీని బలవంతం చేస్తున్నారు, మరణించేటట్టు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులకి స్త్రీ గురవుతుంది. అలాగే రేపుకి గురయ్యే వాళ్ళలో కుటుంబీకులు చేసిన వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు చేసిన ఉన్నారు, స్నేహితులు చేసిన వాళ్ళు ఉన్నారు, బంధువులు చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఇబ్బందులు. ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే, కూతురు అక్కో చెల్లో బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేదాకా ఆ పురుషుడికి, ఆ తల్లికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనశ్శాంతి ఉంటుందండి. 100 సార్లు ఫోన్లు చేసి ఎక్కడున్నా ఏం చేస్తామని ఆరా తీసుకుంటూనే ఉంటారు. ఎంత భయానకంగా ఉన్నాయి చూడండి సమాజం బయట. అలాగే ఆనర్ కిల్లింగ్స్, పరువు హత్యలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి ప్రేమించినందుకు చేస్తున్నారు, ఇంకొకటి వేరే సంబంధించిన వేరే కులానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు చేస్తున్నారు. అలాగే పరువు హత్యలు చేయడంలో అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, నేను చదివినట్లు ఒక అమ్మాయి రేపుకు గురయ్యి రేపుకు గురయ్యి ఆ పిల్ల బాధలో షాప్లో ఉంటే, ఈ పిల్ల రేపు అయిపోయింది, ఇది మన బయట వాళ్ళకి, మన కులం వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే మనకు అవమానం అని చెప్పి సొంత ఇంట్లో వాళ్ళే ఆ పిల్లని చంపేశారండి. ఎంత బాధాకరమైన విషయం. ఆ పిల్ల ఆల్రెడీ మానసిక శోభకి ఎంతో బాధకు గురవుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు బాధపడే ఆ పిల్ల గురించి ఆలోచించుకోకుండా ఇంట్లో వాళ్ళే చంపేశారండి. అలాంటి పరిస్థితుల్లో స్త్రీ ఇప్పుడు ఉంది, ఈ స్త్రీ ఎదుగుతుంది. అలాగే గౌరీ గురించి, కట్నం గురించి బలవంతం పడుతున్నారు,
చంపేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో 6,450 మంది స్త్రీలు మరణించారంట. అలాగే కిడ్నాప్లు చేస్తున్నారు. 85,310 మంది ఇప్పుడు వరకు ఎత్తుకెళ్ళేసి తీసుకెళ్ళి అమ్మేశారంట వేరే వేరే రాష్ట్రాలకేంటి, వేరే వేరే దేశాలకేంటి. అలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు 124 యాసిడ్ దాడులు జరిగినాయి అంట. అలాగే చూసినట్లయితే అవమానాలు తట్టుకోలేక, ఈ సమాజంలో ఉన్న అవమానాలు తట్టుకోలేక 4,963 మంది స్త్రీలు ఇప్పటి వరకు సూసైడ్ చేసుకొని చనిపోయారంట. అలాగే 83,344 మంది బలవంతానికి గురయ్యారంట ఇప్పటి వరకు జరిగిన కేసులు, ఇవన్నీ డేటా ప్రకారం. అలాగే ప్రతి ఒక్క అరగంటకి ఒక అమ్మాయి రేపుకు గురవుతుందంట. అంటే మనం ఆరాధన ప్రారంభించుకుని ఆరాధన నుంచి బయటకు వెళ్ళిపోయే లోపలనే స్త్రీలు ఎంతమంది, దాదాపు 6 గురైనట్టే లెక్క, అరగంటకు ఒకళ్ళంటే. అలాంటి సమాజం ఇంత దారుణంగా తయారైపోయిందండి. సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించండి. మన పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా ట్రాప్ చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా మోసం చేస్తూనే ఉంటాడు. అవి మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాగా గురవుతారంట. ఒకడంట మొన్న ఒక పోలీస్ ఇంటర్వ్యూలో చూశాను, ఒకడు ఎంటెక్ చదివినోడంట బాగా అనాలిసిస్ చేసి ఒకే పని మీద ఉన్నాడంట. ఏంటిది, పలానా అమ్మాయి ఇప్పుడు ఫేస్బుక్లో జనరల్గా ఏం పెడతారు, నేను పలానా స్కూల్లో చదివానని చెప్పి డేటా పెడతారు, పలానా సంవత్సరంలో పలానా స్కూల్లో చదివానని డేటా పెడతారు కదా. ఆ డేటా సేకరించుకొని అదే స్కూల్లో నేను చదివినట్టు ఆడు క్రియేట్ చేసుకుంటాడంట, ఆడు చదివినట్టు. సో ఆ స్కూల్లో చదివాడని తెలియగానే ఎవరో ఒకరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పట్టగానే యాక్సెప్ట్ చేస్తారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ లిస్ట్లో ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్లు పంపించి వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకొని ఎవరెవరికి ఏ రోజుకి ఏ టైంకి ఏ మెసేజ్ పెట్టానని ప్రతిదీ రిజిస్టర్ చేసుకుంటాడంట. అలాగే వీళ్ళు నాతో ఫ్రెండ్షిప్లో స్టేజ్ 1లో ఉన్నారా అని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తాడంట, స్టేజ్ 2లో ఉన్నాడని ఇంకొక లిస్టు, స్టేజ్ 3లో ఉన్నాడు. తర్వాత పర్సనల్ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఫొటోస్ ఇలా షేర్ చేసి వాళ్ళని ఇలాగ దాదాపుగా ఒక 1000 మంది అమ్మాయిలు మోసం చేశాడంట. అంత ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసి ఎంటెక్ చదివినోడు ఎవరైతే అప్పుడప్పుడే తెలియకోకుండా ఫేస్బుక్లోకి చాటింగ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఊరి ఎరలాగేసి ఎంతో మందిని అమ్మాయిల్ని మోసం చేశాడంట. అలాంటి సమాజంలో స్త్రీలు బతుకుతున్నారు. సో మీ పిల్లల గురించి మీరు జాగ్రత్త వహించండి. అలాగే ప్రతి 9 నిమిషాలకి ఒక అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుందంట. 1.2 crore బార్న్ ఉంటే దాదాపు 10 లక్షల మంది చనిపోయారంట. దేనికి చెప్పండి, చనిపోవడం దేనికి? ఒక్క సంవత్సరంలో 1,20,00,000 మంది ఆడపిల్లలు పుడితే అందులో 10 లక్షల మంది ఆడపిల్లలు చనిపోయారంట. దేనికి చనిపోయారు? ఈ మగ దుర్మార్గులు, తల్లిలు, తండ్రులు వీళ్ళే చంపేసింది. ఎవరో వాళ్ళంతా వాళ్ళు చనిపోలేదండి. ఆడపిల్ల పుట్టే కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది, కట్నాలు ఉంటాయి, ఎన్నో వేధింపులు ఉంటాయి. ఆడపిల్ల పుడితే నాకు వారసులు లేరని చెప్పి చంపేసిన వాళ్ళేనంట వీళ్ళందరూ. పొద్దున ఒక ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటి చూశాను, ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఆ బొడ్డ చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి నూతిలో పడేశాడంట తండ్రి. అలాగే మళ్ళీ అదే ఆ భార్యకి మళ్ళీ రెండోది కూడా కూతురే పుట్టిందంట. వీళ్ళ అమ్మ చచ్చిపోయిందని చెప్పి రెండో దాన్ని కూడా ఆ అమ్మ లేనప్పుడు చూసి తీసుకొని వెళ్ళేసి ఏదో హాస్టల్లోనే ఎక్కడో అమ్మేసి వచ్చేసాడంట. ఆప్ చెప్పేసి ఆ తల్లి బోర్మని ఏడుస్తుంటే నేను ఆ వీడియో చూడలేక ఆపేశా. ఈ ప్రసంగం ఎందుకు ప్రిపేర్ అయ్యాను రా బాబు అనుకున్నా నేను ఇవన్నీ జరిగి. అంత దారుణానికి స్త్రీ గురవుతుంది ఈ నేటి సమాజం. ఇప్పుడు ఈ సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా జాగ్రత్తలు వహించి ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు. ఒక్కొక్క దారుణమైన సంఘటన జరిగినప్పుడల్లా నిర్భయ అని ఇంకా ఎన్నెన్నో చట్టాలు తీసుకొచ్చారు కదా. ఆంధ్రాలో కూడా ఒక చట్టం వచ్చింది. ఏం చట్టం అది? దిశ. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్ట్ చేయాలని చెప్పి ఉమెన్ పోలీసింగ్ని స్ట్రెంగ్త్ని పెంచింది. వాళ్ళ తరఫున ఎన్నో చట్టాలని, ఎన్నో లాస్ని తీసుకొచ్చి చేసింది. ఎందుకంటే ఇలాంటి దాడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి. అంతెందుకు మన ఏలూరులోనే కన్న తల్లే
పైన బిల్డింగ్ మీద నుంచి ఆడపిల్ల పుట్టిందని చెప్పి కింద పడి చంపేసి ఇసిరేసి. ఎంత దారుణం చూడండి. అలాంటి సమాజంలో నేటి స్త్రీ పెరగడం అంటే ఎంతో కష్టమైన విషయమే. ఇన్ఫాంట్లోనే అంతేందుకు మా రాయగఢలోనే ఆడపిల్ల పుట్టిందని ఇసిరేస్తే మా పనమ్మాయి వచ్చి మా ఆవిడకి చెప్పింది, ఆడపిల్ల పుట్టిందని గ్రౌండ్లో ఇసిరేసారంట, కుక్కలు వచ్చి పీకుతారు. ఎంత బాధాకరమైన విషయం అండి. అసలు మన సంఘంలోనే ఉన్నాయండి చాలా. నేను మా మగపిల్లడు పుట్టాలని ప్రార్థన, నేను మన మగపిల్లడు పుట్టాలని ప్రార్థన ఏం చేస్తాం? బహుమానం ఇచ్చేది ఎవడు? గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం. ఆ బహుమానం ఏదైనా సరే తీసుకోవాలా లేదా? మరి అది బహుమానం అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ బహుమానాన్ని బట్టి సంతోషించి ఘనంగా పెంచుకోవాలి. ముందు ఘనంగా కూడం పెట్టాలా లేదా? నా పిల్లోడు పుట్టిన కాడ నుంచి మా తాతయ్య 5-6 సార్లు కూడం పెట్టించాడు. నీ ప్రార్థన చేసా మా పిల్లోడు పుట్టాడు, మేము మళ్ళీ ఇంకో సువార్థికుడు పుట్టాలని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన చనిపోయే ముందు రోజు ఒక్క రోజు ముందు బుధవారం బైబిల్ క్లాసులో సుకన్య ఇప్పుడు 3వ నెలలో ఉంది. ఆ పిల్లాడికి, అమ్మ నువ్వేమనుకుంటున్నావు? మా మగ పిల్లోడు పుట్టాలనుకుంటున్నావా, ఆడపిల్ల పుట్టాలనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు అని అడిగారంట పెద్దయ్య గారు. నువ్వు ఏది కోరుకుంటా అది నీకు దేవుడు ఇస్తాడులేమ్మా అని పెద్దయ్య గారు ప్రార్థన చేశారంట. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా విషయంలో మగపిల్లాడు పుట్టాలని చెప్పి ప్రార్థన చేసాడు. నేను ప్రార్థన చేశాను కాబట్టి మగపిల్లాడు పుట్టాడని చెప్పాడు. మన సంఘంలో చంద్రాల సంఘంలో ఒకళ్ళకి ప్రార్థన చేయించుకున్నారు, మగపిల్లలు పుట్టాలి. మనం కూడా చేస్తాం. మగపిల్లడు పుట్టాలని వాళ్ళు కోరుకున్నప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం. కానీ ఆమెకు ఆడపిల్ల పుట్టింది. తర్వాత 2వ కాన్పులో మగపిల్లడు పుట్టాడు కాదండి. కానీ మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. అయ్యా నేనే ఉద్యోగంలో జాగ్రత్త చంద్రాల సంఘంలో చేసాక అప్పుడు నాతో ప్రార్థన చేయించుకుంటా ఒక మాట ఉందండి, నాకు చాలా బాధేసింది. అయ్యా మగపిల్లోడు పుట్టుకుంటే అయ్యగారులందరిని పిలిచి బాగా ప్రార్థన చేయించుకొని కూటం పెట్టుకుందాం అనుకున్నాను. అయ్యా ఆడపిల్ల పుట్టింది అయ్యా, మేము పెట్టట్లేదు అయ్యా ఈసారి కూటం. ఎంత బాధాకరం అండి, ఎంత అవమానకరమైన విషయం, ఎంత సిగ్గుపడాల్సిన విషయం అండి. ఎన్ని సంవత్సరాలు వాక్యం విని వాక్యాన్ని ఫాలో అవుతూ పాటలు పాడతాం, ఘనంగా వాక్యం వింటాం, వాక్యం చదువుతాము. ఆడపిల్ల పుడితే మేము ప్రార్థన పెట్టుకోలేకపోతున్నాం అంటే ఏంటండి? అది అసలు విశ్వాసమేనా? దేవుడు ఏం చెప్పాడు? గర్భఫలం దేవుడు ఇచ్చే బహుమానం. సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించాడు దేవుడు. అలాగే స్త్రీ పురుషులతో పాటు సమానంగా ఈ సృష్టినంతటిని ఏలాలని దేవుని గ్రంథం ఎన్నో అధ్యాయంలో చెప్తుంది. నాకు చెప్పండి, డిలే చేశాడా దేవుడు? మొదటి అధ్యాయంలోనే చెప్పాడు దేవుడు. కానీ పురుషులు ఏం చేస్తూ ఉంటారు? స్త్రీలు నాకంటే నువ్వు తొగై, నేనంటే నువ్వు పడాలి అంటాం, ఓ మాట పడాలి అంటాం. ఇదంతా పురుషులు చేస్తాను తప్పే. సో స్త్రీలు ఇటువంటి సమాజంలో ఇలా పెరుగుతున్నారు కాబట్టి ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ లో పురుషులు స్త్రీలతో జ్ఞానం చొప్పున కాపురం చేసి వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలంట? బలహీనమైన ఘట్టమని ఎరిగి వాళ్ళని సన్మానించి గౌరవించాలి. ఇప్పటి వరకు పురుషులు ఎలా ఉండాలనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలు కూడా ఎలా ఉండాలనేది దేవుని వాక్యం చెప్తుందో మనం తెలుసుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతులకు తన